హలో ఆల్, హౌ హ్యావ్ యూ బీన్? ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన డైలీ లైఫ్ స్పీకింగ్ ఆర్ కాన్వర్సేషన్లో హెల్ప్ అయ్యేటటువంటి ఫ్యూ డైలీ యూస్డ్ సెంటెన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్యూ ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక్కో ఎగ్జాంపుల్లోకి వెళ్ళి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అబ్జర్వ్ కేర్ఫుల్లీ. నెంబర్ 1 ఎగ్జాంపుల్. ఆ ప్రశ్న చదవమని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఆ ప్రశ్న చదవమని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను? అంటే జనరల్గా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఎగ్జామినేషన్స్కి బిఫోర్, ఈ ప్రశ్న చదువు, ఈ క్వశ్చన్ చదువు, ఎగ్జామ్లో వస్తుందని చెప్పేసి ఒక ఫ్రెండ్ చెప్తే ఆ ఫ్రెండ్ చదవడం, ఆ క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత ఆ క్వశ్చన్ చదువు అని చెప్పిన ఫ్రెండ్ చెప్తాడు అనమాట. ఏమని? ఆ ప్రశ్న చదవమని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను? మరి దీన్ని ఇంగ్లీష్లో హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ టు రీడ్ దట్ క్వశ్చన్? హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ టు రీడ్ దట్ క్వశ్చన్? అంటే ఆ ప్రశ్న చదవమని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను? అలానే ఆ ప్రశ్న చదవమని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చూడండి, ఎన్నిసార్లు చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాలి. ఆ ప్రశ్న చదవమని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ టు రీడ్ దట్ క్వశ్చన్? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ టు రీడ్ దట్ క్వశ్చన్? అంటే ఆ ప్రశ్న చదవమని నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి? అలానే ఆ ప్రశ్న చదవమని నేను నీకు ఎన్నిసార్లు చెప్పి ఉంటాను? ఆ ప్రశ్న చదవమని నేను నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను? హౌ మెనీ టైమ్స్ మస్ట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ టు రీడ్ దట్ క్వశ్చన్? హౌ మెనీ టైమ్స్ మస్ట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ టు రీడ్ దట్ క్వశ్చన్? అంటే ఆ ప్రశ్న చదవమని నేను నీకు ఎన్నిసార్లు చెప్పి ఉంటాను? సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎన్నిసార్లు చెప్పాను, ఎన్నిసార్లు చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పి ఉంటాను. నెక్స్ట్ ఎగ్జాంపుల్. అతను వస్తే నాకు చెప్పమని నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను? అతను వస్తే మీరు నాకు చెప్పమని, లేదా అతను వస్తే చెప్పమని, నాకు చెప్పమని నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను? మరి దీని ఇంగ్లీష్లో హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ టు ఇన్ఫార్మ్ మీ వెన్ హీ కమ్స్? హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ టు ఇన్ఫార్మ్ మీ వెన్ హీ కమ్స్? అంటే అతను వస్తే నాకు చెప్పమని నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను? అలానే అతను వస్తే నాకు చెప్పమని నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ టు ఇన్ఫార్మ్ మీ వెన్ హీ కమ్స్? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ టు ఇన్ఫార్మ్ మీ వెన్ హీ కమ్స్? అంటే అతను వస్తే నాకు చెప్పమని నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి? నెక్స్ట్, అతను వస్తే నాకు చెప్పమని నేను మీకు ఎన్నిసార్లు చెప్పి ఉంటాను? అతను వస్తే నాకు చెప్పమని నేను మీకు ఎన్నిసార్లు చెప్పుంటాను? హౌ మెనీ టైమ్స్ మస్ట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ టు ఇన్ఫార్మ్ మీ వెన్ హీ కమ్స్? హౌ మెనీ టైమ్స్ మస్ట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ టు ఇన్ఫార్మ్ మీ వెన్ హీ కమ్స్? అంటే అతను వస్తే నాకు చెప్పమని నేను మీకు ఎన్నిసార్లు చెప్పుంటాను? లాస్ట్ ఎగ్జాంపుల్. ఆ పని చేయమని వాళ్ళు మనకు ఎన్నిసార్లు చెప్పారు? ఆ పని చేయమని వాళ్ళు మనకు ఎన్నిసార్లు చెప్పారు? హౌ మెనీ టైమ్స్ హ్యావ్ దే టోల్డ్ అస్ టు డూ దట్ వర్క్? హౌ మెనీ టైమ్స్ హ్యావ్ దే టోల్డ్ అస్ టు డూ దట్ వర్క్? అంటే ఆ పని చేయమని వాళ్ళు మనకు ఎన్నిసార్లు చెప్పారు? నెక్స్ట్, ఆ పని చేయమని వాళ్ళు మనకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆ పని చేయమని వాళ్ళు మనకు ఎన్నిసార్లు చెప్పాలి? హౌ మెనీ టైమ్స్ షుడ్ దే టెల్ అస్ టు డూ దట్ వర్క్? హౌ మెనీ టైమ్స్ షుడ్ దే టెల్ అస్ టు డూ దట్ వర్క్? అంటే ఆ పని చేయమని వాళ్ళు మనకు ఎన్నిసార్లు చెప్పాలి? లాస్ట్ ఎగ్జాంపుల్. ఆ పని చేయమని వాళ్ళు మనకు ఎన్నిసార్లు చెప్పి ఉంటారు? ఆ పని చేయమని వాళ్ళు మనకు ఎన్నిసార్లు చెప్పుంటారు? హౌ మెనీ టైమ్స్ మస్ట్ దే హ్యావ్ told us to do that work? How many times must they have told us to do that work? అంటే ఆ పని చేయమని వాళ్ళు మనకు ఎన్నిసార్లు చెప్పి ఉంటారు? సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఎన్నిసార్లు చెప్పారు, ఎన్నిసార్లు చెప్పాలి అండ్ ఎన్నిసార్లు చెప్పి ఉంటారు, ఇలాంటి సెంటెన్సెస్ని మన డైలీ లైఫ్ స్పీకింగ్లో యూజ్ చేస్తూ ఉంటాం. మరి వాటిని ఇంగ్లీష్లో ఈ విధంగా అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. Another interesting and useful video తో మేము ఉంటాను. హ్యాపీ లర్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.